అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో తుగ్లక్లా మారారా? ఎందుకు తన నిర్ణయాల్ని పదే పదే మారుస్తున్నారు? అన్ని దేశాలను తన దగ్గరకొచ్చి అడుక్కుంటాయన్న ఆయన ఇప్పుడెందుకు అమలు కావాల్సిన సుంకాల్ని 3 నెలల పాటు వాయిదా వేశారు? ఒక్క చైనాపైనే ఎందుకు కత్తి కట్టారు? మనం తాత్కాలికంగానైనా ఆర్థిక మాంద్యం నుంచి బయటపడలేట్లేనా? ప్రతీకార సుంకాలతో ప్రపంచాన్ని కొన్నాళ్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. 10% నుంచి 125% వరకు పన్నులంటే ఒక్కో దేశంపై ఒక్కోలా సుంకాలు విధించారు. కొన్ని దేశాలు ట్రంప్ ను బతిమలాడుకున్నాయి. చాలా దేశాలు ఆయనకు ఎదురు తిరిగి అమెరికాపై ప్రతీకార పన్నులు విధించాయి. దీంతో అమెరికాలో ధరలు పెరిగి జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఒక్క చైనాపై తప్ప అనేక దేశాలపై వేసిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేశారు. గతంలో ఉన్న 10% అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే చైనాతో మాత్రం కయ్యానికి మరింత కాలు దువ్వారు. ఆ దేశంపై ఏకంగా 125% సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతీకారంగా చైనా అంతే ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 84% సుంకాలను విధించింది. ఇటు కెనడా, ఐరోపా దేశాలు తగ్గేదే లేదంటూ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డాయి. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజుల నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ట్రంప్ తాజా నిర్ణయం దెబ్బకు అమెరికా మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. We're going to tariff our pharmaceuticals, and once we do that, they're going to come rushing back into our country because we're the big market. The advantage we have over everybody is that we're the big market. So we're going to be announcing very shortly a major tariff on pharmaceuticals, and when they hear that, they will leave China, they will leave other places because they have to sell. Most of their product is sold here, and they're going to be opening up their plants all over the place in our country. We're going to be announcing that, so that's breaking news. Ladies and gentlemen, తొలుత చైనాపై 20% సుంకాలను ట్రంప్ విధించారు. ఆ తర్వాత దానికి అదనంగా 34% విధిస్తున్నట్లు ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. దీంతో అది 54%కి చేరింది. దీనికి ప్రతీకారంగా అమెరికాపై 34% సుంకాలను చైనా ప్రకటించింది. దీంతో ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. చైనా వెనక్కి తగ్గకపోతే అదనంగా మరో 50% సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. అయినా చైనా పట్టించుకోలేదు. దీంతో 50% నుంచి కలిపి మొత్తం సుంకాలను ట్రంప్ 104%కి చేర్చారు. మళ్లీ 12 గంటల వ్యవధిలోనే చైనా దిగుమతులపై సుంకాలను 125%కి పెంచారు. అమెరికా చర్యలను తీవ్రంగా పరిగణించిన చైనా 50% ప్రతీకార సుంకాలను బాధేసింది. గతంలో విధించిన 34%తో కలిపితే మొత్తం 84%కి చేరుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థలు అమెరికాపై కేసు వేస్తామని వెల్లడించింది. అయితే ట్రంప్ చైనాపై 125% కన్నా సుంకాలు పెంచలేకపోవచ్చన్నారు. I think it probably came together fairly early this morning. Just wrote it up. We didn't have the use of we didn't have access to lawyers, or we just wrote it up from our hearts, right? It was written from the heart, and I think it was well written too. But it was written from the heart. It was written as something that I think was very positive for the world and for us. And we don't want to hurt countries that don't need to be hurt, and they all want to negotiate. The only problem is, you can only do so many at one time. We want to do it right. We want to get it right. We want to take care of them, but we have to take care of our country. So, but this was something certainly we've been talking about for a period of time, and we decided to pull the trigger. ఔషధాలపైన త్వరలో సుంకాలను విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. దీనివల్ల ఔషధాలన్నీ అమెరికాలోనే తయారవుతాయని అభిప్రాయపడ్డారు. కంపెనీలన్నీ అమెరికాకు రావాలని పిలుపునిచ్చారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా నుంచి వచ్చే ఆటోమొబైల్ ఉత్పత్తులపై కెనడా 25% సుంకాలను విధించింది. అమెరికా, మెక్సికో, కెనడా ఒప్పందాన్ని గౌరవించిన కారణంగానే ఈ సుంకాలను విధిస్తున్నామని కెనడా ప్రకటించింది. అటు అమెరికాపై $23 బిలియన్ ప్రతీకార సుంకాలకు యూరోపియన్ యూనియన్ దేశాలు ఆమోదం తెలిపాయి. చైనా కంపెనీల యావరేజ్ ప్రాఫిట్ మార్జిన్ 30-40%. అమెరికాకి ఎగుమతి చేసే వాటిలో ముఖ్యంగా యావరేజ్ ప్రాఫిట్ మార్జిన్ చైనా కంపెనీ 30-40%. ఇంకా 54% ఆల్రెడీ ఉంది నష్టమే ఎగుమతి చేస్తే. సో ఇంకా 100 వేసుకో 1000 వేసుకో దానివల్ల పోయేదేం లేదు చైనాకి. కాబట్టి చైనా ఫైట్ చేస్తుంది అనేది అనుకోవాలి. సో ఓవరాల్గా ఏంటంటే హూ బ్లింక్స్ ఫస్ట్, ఎవరెవరికి తలొగ్గుతారు ఫస్ట్ అనేది దీనిలో ఉంటుంది. నేను అనుకోవటం ఏంటంటే ఎవరెవరికి తలొగ్గుతారనేది కేవలం చైనా అమెరికా అని కాకుండా
ప్రధానంగా ఆయా దేశాల ప్రజానీకం తాలూకు ఒత్తిడి, ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చైనాలో గనక ఈ టారిఫ్ యుద్ధంలో చైనాలో ఉద్యోగాలు పోయి చైనా ప్రజలకి గ్రోత్ రేట్ పడిపోయి బాగా కష్టాలు పెరిగి వాళ్ళు ప్రభుత్వం మీద ఎదురు తిరగటం, ప్రశ్నించడం మొదలు పెడితే అదొకలాగా ఉంటుంది. ఆ ప్రభుత్వం తలగ్గాల్సి వస్తుంది, అమెరికా చెప్పిన దానికి తలొగ్గి రాజీ పడాల్సి వస్తుంది, ఎందుకంటే తన ప్రజల నుంచే ఒత్తిడి వచ్చినప్పుడు. అలా కాకుండా అమెరికా ప్రభుత్వం మీద కనుక ముందుగా ఎక్కువ ఒత్తిడి వచ్చి అమెరికా ప్రభుత్వం ట్రంప్ తట్టుకోలేని స్థాయిలో అది పెరిగితే కనుక ట్రంప్ ముందు తలగ్గాల్సి వస్తుంది. ఇదే జరిగే ఫార్ములా. దీనిలో ముఖ్యంగా ఈరోజు ఆల్రెడీ చైనాలో ఇంతవరకు ఏమీ లేదు వ్యతిరేకత ప్రభుత్వానికి. Not going to say that an increase in cost is a good thing for a customer, but I think it's important to look at things and put them in. He's putting the tariffs on the other countries, bringing their things in, and then that way, it equals out. I know that it's probably going to end up jacking up prices here in the U.S. I am a registered Republican, but I don't support the ban in any way, shape. అమెరికా సుంకాలపై చైనా తీవ్రంగా స్పందించింది. సుంకాల పేరుతో అమెరికా బ్లాక్మెయిల్ కు పాల్పడుతోందని చైనా ఆరోపించింది. ఎలాంటి అనిశ్చితులైనా తట్టుకునేలా తమ ఆర్థిక వ్యవస్థను రూపొందించామని తెలిపింది. అయితే ప్రతీకార సుంకాలపై ప్రపంచ దేశాలన్నీ కాళ్లబేరానికి వస్తున్నాయని చెప్పుకొచ్చారు ట్రంప్. తమతో ఒప్పందానికి ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. In the history of our country, and don't let some of these politicians go around saying, because I'm telling you, these countries are calling us up, kissing my ass. They are dying to make a deal. Please, sir, make a deal. I'll do anything, sir. And then I'll see some rebel Republican, some guy that wants to grandstand, say, I think that Congress should take over negotiations. Let me tell you, you don't negotiate like I negotiate. టారిఫ్ల కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు నెలకొనడంతో పాటు అంతర్జాతీయ మాంద్యం రావచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. అమెరికాలోని సంపన్నులు, రిపబ్లికన్ నేతలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ సైతం సుంకాలు వద్దంటూ పదే పదే హెచ్చరించారు. అందుకే చివరి నిమిషంలో అనూహ్యంగా సుంకాలపై విరామం ప్రకటించారు ట్రంప్. ట్రంప్ నిర్ణయం వెనక బాండ్ మార్కెట్ మరో కారణం. ఈ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ లో మొదలైన ఆందోళనల వల్ల ట్రంప్ వెనక్కి తగ్గారు. ట్రంప్ సుంకాల వాయిదాల వల్ల ఇండియన్ మార్కెట్ సహా ప్రపంచ స్టాక్ ఎక్స్చేంజ్లన్నీ పుంజుకునే అవకాశం ఉంది. ట్రంప్ దెబ్బకు మార్కెట్లన్నీ ఇప్పటికే కుదేలయ్యాయి. ఇవి తాత్కాలికంగా కోలుకున్నా పూర్తిగా భయాలు పోలేదు. ఒక్క టారిఫ్ల నుంచి తాత్కాలికంగా రిలీఫ్ వచ్చినా మిగతా విషయాల్లో మాత్రం ట్రంప్ వెనక్కి తగ్గటం లేదు. న్యాయబద్ధంగా వచ్చిన వారిని సైతం దేశంలో ఉంచేలా లేదు. ఏదో ఒక కారణం చూపి దేశం నుంచి వెళ్లగొట్టే పని చేస్తున్నారు. సుంకాల యుద్ధం, ట్రంప్ పాలసీల వల్ల ఆర్థిక మాంద్యం తప్పేలా లేదని జేపీ మోర్గాన్ లాంటి సంస్థలు తేల్చి చెప్పాయి. మాంద్యం వస్తే మాత్రం భారత్ భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ సాఫ్ట్వేర్ రంగం అమెరికాపైనే ఆధారపడి ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా ఇతర అతిపెద్ద భారత ఐటీ కంపెనీలు అమెరికా మార్కెట్ పై 40 నుంచి 78% వరకు ఆధారపడి ఉన్నాయి. మాంద్యం వల్ల అమెరికా క్లయింట్లు ఖర్చులు తగ్గిస్తే ఐటీ సెక్టార్లో ఆదాయం, మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతుంది. 2000 నుంచి 2024 మధ్య అమెరికా నుంచి $67.76 బిలియన్ మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ట్రంప్ టారిఫ్లు, మాంద్యం వల్ల అమెరికా కంపెనీలు పెట్టుబడులను తగ్గిస్తే భారత్ స్టార్టప్స్, ఇతర రంగాలు ప్రభావితం అవుతాయి. అమెరికాలో మన వాళ్లు 50 లక్షల మంది ఉన్నారు. వీరు 2022లో $5.7 బిలియన్ భారత్లోని తమ వాళ్లకు పంపించారు. మాంద్యం వల్ల ఉద్యోగాలు కోల్పోతే ఈ రెమిటెన్స్ తగ్గిపోతాయి. ఇది భారత జీడీపీ పైన, జాబ్ మార్కెట్ పైన ఒత్తిడి పెంచుతాయి.